వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఆయన కొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. కానీ ఆ లోపే ఈ ప్రభుత్వం కూడా రేపు 4వ తారీఖు తర్వాత రిటైర్ అవ్వచ్చు, చెప్పలేం. ఎవరైనా గెలవచ్చు అనే మామూలుగా అయితే అనుకుంటాం. కాకపోతే ట్రెండ్ చూస్తుంటే ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏంటంటే ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పూర్తిగా దిగజారిపోయి ప్రవర్తించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇటీవల కాలంలో ఆయన ఏకపక్ష వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బంటులాగా వ్యవహరించారని చెప్పాలి. అలాంటి జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకో కొత్త ఇదొకటి, అంటే కొత్తదంటే ఆంధ్రప్రదేశ్లో 2 నాన్ రెవెన్యూ ఐఏఎస్ పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంట్లో ఏంటంటే కొంతమంది గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళని సీనియారిటీ బేసిస్ మీద తీసుకొని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా వాళ్ళని నియమిస్తారు. సో దానికోసం యూపీఎస్సీ వాళ్ళు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు జూన్ 7న ఇంటర్వ్యూలు ఫిక్స్ చేశారు. కాకపోతే ఈయన జూన్ 7న చేయడానికి ఇష్టపడలా. ఈయన సీఎం ఆఫీస్లో ఉన్న ఇంకో ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి, జవహర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఏదో ఒక రకంగా జూన్ 4 తర్వాత కాకుండా ఆ లోపే ఇద్దరిని కన్ఫర్డ్ ఐఏఎస్లని ఇద్దరిని సెలెక్ట్ చేద్దామని ఇంటర్వ్యూస్ మే 31 తారీఖు లోపే పెట్టేద్దామని చెప్పి యూపీఎస్సీకి లేఖ రాశారండి వీళ్ళు. ఎందుకంటే జూన్ 4 తారీఖు ఫలితాలు వస్తాయి. ఫలితాలు వస్తే జగన్ మళ్ళీ గెలవకపోవచ్చు. గెలవనప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. సో ఈ గొడవ అంతా ఎందుకు, ఇప్పుడే మొత్తం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా చక్కబెట్టేసుకుందాం, మన కులానికి చెందిన వాళ్ళనో లేదంటే మన సొంత మనుషులనో ఐఏఎస్లుగా పెట్టుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో వాళ్ళు మనకు ఉపయోగపడతారు కదా అనే ఒక రకమైన దురాలోచన చేశారు వీళ్ళిద్దరూ. ఈ పోస్టులు భర్తీ ఎట్లా జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో తగిన అర్హతలు, అనుభవం కూడా చూస్తారు. ఉన్న వాళ్ళతోటి ఈ పోస్టులను భర్తీ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ 2 పోస్టులని భర్తీ చేయాలనే నోటిఫికేషన్ని చాలా గోప్యంగా చాలా తక్కువ మందికి తెలిసేట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు. చాలామందికి తెలియదు. అందుకే 46 మంది మాత్రమే దీనికి అప్లై చేశారు. ఈ 46 మందిలో 10 మందిని స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ చేసి ఒక 10 మందిని ఎంపిక చేశారు. ఈ 10 మందిలో కూడా జవహర్ రెడ్డి గారి సొంత కులానికి, జవహర్ రెడ్డి గారి సొంత జిల్లాకు చెందిన వాళ్ళని 5గురిని ఎంపిక చేశారు. అంటే 10 మందిలో సగం మంది కడప జిల్లా రెడ్లు. మళ్ళీ ఇందులో ఒక ఆవిడకి అర్హతలు కూడా లేవు, అనుభవం లేదు, అర్హత లేదు. కేవలం అనుకున్న అర్హత ఏంటంటే ధనంజయ రెడ్డి గారి పేషీలో ఆవిడ ఓఎస్డీగా పనిచేస్తూ ఉన్నారు. సో ఆవిడని కూడా తోసేశారు ఈ జాబితాలో. ఇట్లా 10 మందిని స్క్రూటినీ చేసిన తర్వాత వెంటనే ఇందులోంచి 2 పెట్టేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశారు వీళ్ళు. అలాగే అందుకే చాలా అత్యుత్సాహంతో యూపీఎస్సీకి లేఖ రాశారు. జూన్ 4న ఫలితాలు వస్తాయి, ఆ తర్వాత ఫలితాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు, ఆ తర్వాత ఏమైనా గొడవలు జరిగితే గొడవలు, వీటిలో మేమంతా కూడా చాలా బిజీగా ఉంటాం. కాబట్టి జూన్ 7వ తారీఖు మాకు కుదరదు, మే నెలాఖరులోపు మేము చేసుకుంటామని లేఖ రాశారు. కానీ యూపీఎస్సీ బ్లంట్గా తిరస్కరించింది వీళ్ళ లేఖని. దాంతో వీళ్ళ కుట్ర అమలు కాలేదు. వీళ్ళు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక 5 ఏళ్ల పాటు ఆయన వర్గీయులకు, ఆయన పార్టీ వాళ్లకు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచిపెట్టారు. ఆయన కులానికి సంబంధించిన అధికారులందరినీ కూడా కీలక స్థానాల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వంలో ప్రముఖమైన పోస్టులన్నీ కూడా ఆయన వర్గానికి చెందిన వాళ్ళకే ఇచ్చారు. ఇక సలహాదారుల పేరుతో 100 మందిని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పెట్టుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. ఇవన్నీ చేసి కూడా ఇంకా వెళ్ళేటప్పుడు కూడా తన మనుషుల్ని అందరాలు ఎక్కించాలనే ఉద్దేశంతో జవహర్ రెడ్డి ద్వారా ఇదొక ప్లాన్ అమలు చేయాలని చూశారు. అయితే యూపీఎస్సీ అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ ప్లాన్ విఫలమైంది. Like, share and subscribe to Rajaniti channel.